హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ఏదైనా ఒక స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ ట్రేడ్ చేసేటప్పుడు మనకు కొన్ని ప్యాటర్న్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంతేకాకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలిసి ఉండాలి. లేకపోతే దాని పాజిటివ్ కన్నా మనము నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో డబ్ల్యూ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, బాక్స్ జోన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. మొదటగా ఇది గమనించినట్లయితే ఇక్కడ బాగా గమనించండి. దీని ఏమంటాం మనము బాక్స్ జోన్ అంటాం, లేకుంటే ప్రైజ్ యాక్షన్ జోన్ అంటాం. ఈ విధంగా కంటిన్యూగా బాక్స్ జోన్ దగ్గర ఎన్ని డేస్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇంచుమించు 10 to 11 డేస్ ఇక్కడ ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. దాని తర్వాత ఏ విధంగా బాక్స్ జోన్ డౌన్ సైడ్కి బ్రేక్ అయిందంటే ఈ విధంగా స్పీడ్గా ఫాల్ ఉంది. సో ఇది మనకు ఖచ్చితంగా తెలిసిండల్లా బాక్స్ జోన్ అంటే ఏంటి, అక్కడ ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా జరిగిందనేసి. సో మీరు బాగా గమనించినట్లయితే దీన్ని ఏమంటాము, సపోర్టు డౌన్ సైడ్కి బ్రేక్ అయిందని కూడా చెప్పచ్చు. ఈ విధంగా బాగా గమనించండి. మీకు అర్థం అవ్వాలని ఎటువంటి ఎడిటింగ్ లేకుండా మనం నీట్గా వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశము మన వ్యూవర్స్ కానీ ఇంకా ఎవరైనా కానీ కొత్త వాళ్ళైనా కానీ మన వీడియో చూస్తే అసలు సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్కి డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందని తెలుసుకోగలగాల మార్కెట్లో మూమెంట్. సో ఇది ఒక బాక్స్ జోన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, డబ్ల్యూ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అది కూడా చూస్తాము. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ విధంగా ప్యాటర్న్స్ మీద మనకు మంచి అవగాహన ఉండాలి. చూస్తానే మనకి ఏది ఏ ప్యాటర్న్ ఫామ్ అవుతుందని తెలిసిండల్లా. సో ఇదేమైంది, అగైన్ మళ్ళీ ఒక మార్కెట్కి సపోర్ట్ లాగా వర్క్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఏ డేట్ గమనిద్దాం ఒకసారి. 13 జనవరి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు సపోర్ట్ తీసుకుంది, 27 జనవరి. ఓకే, ఇది ఏమైంది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీకి డబుల్ బాటమ్ అయింది. ఓకే, ఇప్పుడు పైన గీసినవన్నీ మీకు డిలీట్ చేసి చూపిస్తే క్లియర్గా అర్థం అవ్వడానికి. మన వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, బట్ ఏమంటే సబ్జెక్ట్ మనకి ఇక్కడ ముఖ్యం కాబట్టి మనం ఎటువంటి ఎడిటింగ్ లేకుండా చేస్తున్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, డబుల్ బాటమ్ అంటే ఏమవుతుంది, దాని అర్థము డబ్ల్యూ ప్యాటర్న్కి రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా గమనిస్తే డే టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ డబ్ల్యూ ప్యాటర్న్కి రెడీ అవుతోంది. సో ఇది ఎప్పుడు కరెక్ట్గా యాక్సెస్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న హై చూసారా, ఈ యొక్క హైని ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే అగైన్ ఈ విధంగా డబ్ల్యూ ప్యాటర్న్ మనకు వచ్చే అవకాశం ఉంది. అర్థమవుతుందండి. ఒకవేళ ప్యాటర్ను యాక్టివ్ అవ్వడం కానీ, ప్యాటర్న్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఈ విధంగా గమనించినారైతే ఈ యొక్క హై ఉంది కదండి, ఇక్కడ చూడండి ఈ యొక్క హై, ఈ హైని ఈ యొక్క బ్రేక్ అవ్వకపోతే, అప్ సైడ్కి బ్రేక్ అవ్వకపోతే ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా వచ్చిన ప్యాటర్ను ఈ విధంగా బాగా గమనించండి. ఇలా వచ్చింది కదా, ఇలా మళ్ళీ డబ్ల్యూకి రెడీ అయింది. ఈ విధంగా వచ్చి నెక్స్ట్ ఈ యొక్క లోన్ టచ్ చేసి ఈ విధంగా ఇప్పుడు అప్ సైడ్కి వెళ్తుంది. ఒకవేళ ప్యాటర్న్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే ఈ విధంగా మళ్ళీ అగైన్ డౌన్ సైడ్కి రావడం జరుగుతుంది. డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు డబుల్ బాటమ్ మొదలు ట్రిపుల్ బాటమ్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇస్తే ర్యాపిడ్ ఫాల్ ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే అగైన్ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా అప్ సైడ్కి ర్యాలీ అవుతుంది. సో మనకు మెయిన్ ఏమంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూ, దీన్ని ఏం చేస్తాము మనము రెడ్ కలర్లకి మారుస్తాం, చేంజ్ చేద్దాం రెడ్ కలర్లకి. ఓకే, ఈ యొక్క వాల్యూని మనకు అది అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఈ యొక్క వాల్యూని అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తే మనకు డబ్ల్యూ ప్యాటర్న్ యాక్టివ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కువగా కన్ఫ్యూజన్ అవసరం లేదు, నీట్గా చాలా స్మూత్గా మనకు సబ్జెక్టు అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి మనకు తెలిసినప్పుడే ఏదైనా ఒక స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ ఒక ట్రేడ్లో కానీ మనకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే టెక్నికల్గా మీకు చాలా మంచి గ్రిప్ ఉండాలా. అట్లా లేకపోతే ఖచ్చితంగా ఏమవుతుందంటే, అరే ఇన్ని రోజులు ఈ విధంగా ఇప్పుడు ఇది మేము డిలీట్ చేసి చూపిస్తున్నాం, అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇట్లా అప్ సైడ్కి ర్యాలీ అవుతుంది. ఇలా అప్ సైడ్కి ర్యాలీ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఒక్క నిమిషం మీకు ఇవన్నీ డిలీట్ చేసి చూపిస్తాను అర్థం అవడానికి. మీకు ఒకవేళ టెక్నికల్గా మీకు కంప్లీట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇలా గ్రిప్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవుతుందని చెప్పేసి మీరేం చేస్తారు, బై చేస్తారు. కానీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందని మీకు తెలియకుండా మీరు బై చేసినప్పుడు దాని తర్వాత నుంచి అగైన్ డౌన్ సైడ్కి ర్యాలీ అవుతుంది. మీరు ఇంతవరకు ఏమనుకుంటారు, ఇంతసేపు మార్కెట్ పెరిగింది, నేను కొన్న తర్వాతే డౌన్ సైడ్కి వస్తుంది, లాస్ బుక్ చేస్తారు. వెయిట్ చేసి ఎప్పుడైతే సపోర్ట్కి దగ్గరలో వచ్చిందో
ఈ సపోర్ట్కి దగ్గర వచ్చినప్పుడు మీరు లాస్ బుక్ చేసి బయటకు వస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఈ విధంగా అప్ సైడ్కి మళ్ళీ ర్యాలీ అవుతుంది. అరే నేను లాస్ బుక్ చేశాను, నేను అమ్మేసిన తర్వాతే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, లేదా స్టాక్ అప్ సైడ్కి వెళ్తుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ తెలియనప్పుడు ఈ విధంగా మీరు అనవసరంగా లాస్ బుక్ చేయాల్సిన పని వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్యాటర్న్స్ గురించి తెలుసుకోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోండి, ట్రెండ్ అంటే ఏమిటి, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ నేను అన్నీ మన రాబోయే వీడియోస్లో పోస్ట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మన సబ్జెక్ట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మనము క్లియర్గా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చేసే సబ్స్క్రైబు, లైక్, షేరు మాకు మా ఛానల్కి చాలా గ్రోత్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.